హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు ఏదో ఒక మూవీ చూడాలని చెప్పి పేటిఎం ఓపెన్ చేశాను భయ్య. కరీనా కపూర్ నటించిన, అన్సల్ మెహతా డైరెక్ట్ చేసిన ద బకింగ్హామ్ మర్డర్స్ ఇది ఒక మూవీ కనిపించింది. సర్లే అని చెప్పి మార్నింగ్ షోకి వెళ్ళి వచ్చా. చాలాసేపు అని చూసి వచ్చి రివ్యూ పెట్టడం మాత్రం కొంచెం లేట్ అయింది. మూవీ డ్యూరేషన్ వచ్చి 1 hour 47 minutes ఉంది భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి జస్మిత్ బామ్రా అంటే కరీనా కపూర్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ రోల్ ఇది. తను ఒక డిటెక్టివ్. సో తను ఆల్రెడీ తన బిడ్డని కోల్పోయి ఉంటుంది. అదే బాధలో ఉన్నప్పుడు బకింగ్హామ్ లో ఒక చిన్న పిల్లవాడు మర్డర్ ఒకటి జరుగుతుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి అక్కడికి వెళ్తుంది అనమాట. దాని తర్వాత ఇన్సిడెంట్స్ ఏం జరిగాయి, తన పర్సనల్ లైఫ్ లో ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, తన ప్రొఫెషనల్ లైఫ్ ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రెండింటిని తను ఎలా మేనేజ్ చేసింది అన్నదే స్టోరీ. ఇక నేనైతే థియేటర్కి వెళ్ళే ముందు నేను ట్రైలర్ లో ఏమీ చూడలేదు. ఏదో ఒక మూవీ చూడాలి థియేటర్లో ఈ రోజు అని చెప్పి వెళ్ళా అంతే. మూవీ మొత్తం ఇంగ్లాండ్ లో జరుగుద్ది అండ్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతుంది. మాక్సిమం అందరూ పర్లేదు అనిపించారు. ఎందుకంటే ఇది ఫుల్లీ హిందీ కాదు, ఫుల్ గా ఇంగ్లీషు కాదు. నేనైతే హిందీ లాంగ్వేజ్ లో చూసా, బట్ అక్కడక్కడ ఇంగ్లీష్ కూడా ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ మొత్తం ఇంగ్లాండ్ లో జరిగింది కాబట్టి కొంతమంది ఆర్టిస్ట్ కూడా అక్కడ వాళ్ళు ఉంటారు. సో కరీనా కపూర్ పర్ఫార్మెన్సెస్ అయితే పేరు పెట్టడానికి లేదు భయ్యా, చాలా బాగా చేసింది. మెయిన్ మదర్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, వాటి పరంగా అయితే చాలా బాగా చేసిందని చెప్పాలి. అండ్ ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే పర్లేదు. సినిమాటోగ్రఫీ వైజ్ అయితే విజువల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఆ ఇంగ్లాండ్ లోని ఆ బకింగ్హామ్ దాన్ని చూపించిన విధానం ఏదైతే ఉందో అది బాగా నచ్చింది నాకు. ఏంటంటే కొంచెం స్కేరీగా చూపిస్తారు అక్కడ క్లైమేట్ ని, ఆ బకింగ్హామ్ విలేజ్ యొక్క సరౌండింగ్స్ గానీ ఆ క్లైమేట్ ని గానీ కొంచెం హారర్ టైప్ లో చూపిస్తారు. అది కొంచెం బాగా అనిపించింది నాకు. అంటే స్టోరీ పరంగా కొంచెం పర్లేదు. అంటే ఇంతకుముందు చాలా చూసాం ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్, బట్ కొంచెం మదర్ టచ్ అన్నది ఒకటి యాడ్ అవుతుంది మూవీకి, స్టోరీకి. అండ్ మెయిన్ డైరెక్షన్ భయ్య, అంటే ఆ మర్డర్ మిస్టరీతో పాటు మదర్ సెంటిమెంట్స్ ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయించుకుంటూ వచ్చాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ విషయంలో అయితే బాగా ఇబ్బంది అనిపించింది నాకు. ఎందుకంటే స్లోగా ఉండడం అనేది క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ప్లాట్ ఇంట్రడక్షన్ కానీ ఇలాంటి వాటికి స్లో ఉన్నా పర్లేదు. బట్ వెళ్ళి కొద్ది ఇంకా స్లో ఉందంటే అది కొంచెం చిరాకు వస్తుంది. ఇక్కడ అదే మైనస్ అనిపించింది భయ్య. క్యారెక్టర్ డెవలప్మెంట్ కి కొంచెం టైం తీసుకున్నారు, బట్ స్టోరీ ప్లాట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంటే స్టోరీని కొంచెం స్లోగా తీసుకెళ్లారనిపించింది. పేసింగ్ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ట్విస్ట్ల పరంగా చూసుకుంటే గెస్ కొట్టేచ్చు భయ్య. అంత తోపు ట్విస్ట్లు అయితే కాదు, ప్రిడిక్టబుల్ ఉంటాయి, మనం గెస్ కొట్టచ్చు ఈజీగా. నాకైతే అలాగే అనిపించింది. అంటే నేను చూసినప్పుడు అయితే నేనైతే ఈజీగా గెస్ చేస్తాను. అండ్ ఇంకొంచెం పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే ఇంకొంచెం బాగా యూజ్ చేసుకుని ఉంటే బాగుంది ఉన్న వాళ్ళని కూడా, అది కొంచెం నాకు మైనస్ అనిపించింది. సినిమాటోగ్రఫీ వైజ్ అయితే పర్లేదు, విజువల్స్ పరంగా కొంచెం బాగానే చూపించారు. నైట్ టైం ఎఫెక్ట్స్ కానీ కొన్ని విజువల్స్ కానీ అవన్నీ చాలా బాగా చూపించారు. కథకే బాగా సింక్ చేశారు. అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్. అండ్ ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది భయ్య, నేను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ లో. ఈ ఫైనల్ వెడ్డింగ్ వచ్చేసి ఒక స్లో బర్న్ థ్రిల్లర్ భయ్య, అంటే ఒక హాఫ్ బేక్డ్ థ్రిల్లర్ అనే చెప్పాలి. కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ మూవీ పర్లేదు, చూడొచ్చు. బట్ ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎలాగో హిందీయే కాబట్టి మాక్సిమం ఎవరు మన వాళ్ళు ఎవరో థియేటర్స్కి వెళ్ళి చూడరు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఎవరన్నా నాలాగా సరదా ఎక్కువ ఏం చూసి ఉంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. లవ్ యూ ఆల్, బాయ్.